హాయ్ అండి. చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు చాలామంది కాకరకాయ తినడం అంటే కొంచెం వెనుకాడతారు. కాబట్టి ఒక్కసారి ఇలా ఈ కాకరకాయ పొడి ట్రై చేయండి. చిన్న పిల్లలతో సహా పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. అది ఎలా ప్రిపేర్ చేయాలో వీడియోలో చూద్దాం. దానికంటే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు కాకరకాయనైతే నేను పుట్టేం గీకకుండా డైరెక్ట్గా కట్ చేస్తాను. ఫస్ట్ 2 ముక్కలుగా కట్ చేసి మధ్యలో గింజలు ఉంటే గింజలు తీసేసుకోవచ్చు. లేకపోతే మీరు గింజలతో వండుకోవాలంటే వండేసుకోవచ్చు. నేనైతే రౌండ్గా కట్ చేయడం కాకుండా ఇలా స్లైసెస్లా రౌండ్లోనే హాఫ్ పీస్ ఇలా కట్ చేసి దీన్ని మనము మెయిన్ కాకరకాయ తినకపోవడానికి కారణం చేదు. ఆ చేదు పోవాలంటే ఫస్ట్ కాకరకాయ కట్ చేసి ఒక బౌల్లో వేసుకొని దాంట్లో 1/4 టీ స్పూన్ వరకు పసుపు అలాగే 1 టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కాకరకాయలు మంచి పట్టించేటట్టు బాగా కలుపుకున్నాక దీనిపైన మూత పెట్టేసి ఒక అరగంట పాటు దీన్ని అలాగే ఉంచాలి, అస్సలు కదిలేయకుండా. తర్వాత ఒక అరగంట తర్వాత తీసి చూస్తే మనం ఉప్పు వేసాం కదండి, ఆ పసుపు ఉప్పు దాన్ని బాగా గట్టిగా పిండేస్తే మనకు దాని నుండి వాటర్ వస్తాయి. ఇప్పుడు దీన్ని మీరు గట్టిగా పిండి మళ్ళీ వాటర్ వేసుకొని మంచిగా గట్టిగా పిండేసుకొని మంచిగా కాకరకాయలోని చేదంతా పోతుంది. ఇలా చేయడం కాకరకాయలో దాన్ని బాగా కలుపుకోవాలి. గట్టిగా కలుపుకుంటే దాని నుండి రసం వచ్చేసినాక నెక్స్ట్ వాటర్ వేసుకొని ఇలా వీడియోలో చూపించినట్టు దీన్ని గట్టిగా పిండి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పొడి కావాలి. ఎందుకంటే మనం కాకరకాయ అనేది పొడిగా చేసుకుంటున్నాం కాబట్టి వాటర్ అనేది ఉండకుండా బాగా గట్టిగా పిండాలండి. తర్వాత ఒక ప్యాన్లో మీరు దేంట్లో అయినా చేసుకోవచ్చు. నేనైతే ముకుడులో చేసుకున్నాను, ఐరన్ ముకుడులో. తర్వాత దాంట్లో కొంచెం ఆయిల్ అనేది ఎక్కువనే పడుతుంది, కానీ నేను మాత్రం నార్మల్గానే వేసాను. ఒక 2 టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాను. ఇది 1/4 కిలో వరకు కాకరకాయ ముక్కలు. తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసుకొని దాంట్లో వేసుకున్నాక వెంటనే కాకరకాయ ముక్కలు కూడా వేసుకోండి. ఆనియన్ ఫ్రై చేయడం అవసరం లేదు, కాకరకాయ ముక్కలు వెంటనే వేసుకోవాలి. ఎందుకంటే కాకరకాయతో పాటు ఆనియన్ కూడా ఫ్రై అవుతుంది కాబట్టి. ఇలా కాకరకాయ ముక్కలంచి బాగా వేయించుకున్నాక ఇప్పుడు దానిపైన సాల్ట్ వేసుకొని అలాగే వేయించుకోవాలి. దాన్ని మనము మూత పెట్టేయద్దు, అలాగే వేయించుకోవాలి. ఆలోపు మనం ఒక పౌడర్ ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం ఒక మిక్సీ జార్లో 2 నుండి 3 వరకు ఎండుమిర్చీలు అలాగే ఎండు కొబ్బరి ముక్కలు ఒక 5 పీసులు అలా కట్ చేసుకొని దాంట్లో 1/4 టీ స్పూన్ జీలకర్ర, తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు నువ్వులు, తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు పల్లీలు, తర్వాత 1 టీ స్పూన్ వరకు ధనియాలు. తర్వాత నేనైతే ఎండుమిర్చి కాకుండా కారం కూడా సపరేట్గా వేసుకున్నాను. ఫస్ట్ మిక్సీ పట్టుకోవాలి. తర్వాత మిక్సీ పట్టుకున్నాక దాంట్లో 6 నుండి 7 వరకు ఎల్లిపాయలు వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. ఎందుకంటే ఎల్లిపాయలు వేసుకున్నాక పొడి అనేది మనకు మెత్తగా వస్తుంది కాబట్టి ఫస్ట్ పట్టుకున్నాక తర్వాత మిక్సీ వేసుకోవాలి. ఎల్లిపాయలు వేసుకొని మళ్ళీ ఇంకోసారి పట్టుకోవాలి. ఇలా పట్టుకున్నాక కాకరకాయలు అనేది ఆల్మోస్ట్ ఎర్రగా అవుతుంటాయి, వేగిపోతాయి. ఆ టైంలో ఈ పౌడర్ వేసుకొని మంచిగా వేయించుకోవాలి. చూసారు కదా ఎలా అయిందో? అంతే అండి. ఒక 5 నుండి 10 నిమిషాల వరకు వేయించుకుంటే మనకి కాకరకాయ పొడి అనేది రెడీ అయిపోతుంది. దీన్ని మీరు వేడివేడి అన్నంలో వేసుకొని తింటే సైడ్కి సాంబార్ అయినా లేకపోతే పప్పు ఉన్నా పర్వాలేదు. దీన్ని మీరు పిల్లలకు డైరెక్ట్గా బాక్స్లో కూడా కలిపి పెట్టచ్చు, చాలా ఇష్టంగా తింటారు. చాలా బాగుంటుంది కూడా ఈ రెసిపీ. దీంట్లో లాస్ట్ కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే అంతే, రెడీ అయిపోయింది. ఇంకేంటి, మీరు కూడా ట్రై చేస్తారా? ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. నేను అనడం కాదు, మీరు కూడా ట్రై చేశాక నా కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చేయండి నచ్చితే. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. ఇంకా మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఇలాగే. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.